అందరికీ నమస్కారం. ఈరోజు ఆప్షి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో యోగి వేమన యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఇది కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పీజీ కోర్సెస్, అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్కు సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి 15 స్టేట్ ఫండెడ్ యూనివర్సిటీస్లో నడుస్తున్నటువంటి సుమారు 145 పీజీ ప్రోగ్రామ్స్కు సంబంధించినటువంటి అడ్మిషన్స్ ప్రక్రియకు ఒక కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మొట్టమొదటిసారిగా నిర్వహించుకోవడం, మరి దానికి సంబంధించినటువంటి పరీక్షా ఫలితాలు ఈరోజు వెల్లడిస్తున్నామని చెప్పి తెలియజేయడానికి మరి సంతోషిస్తూ, ఈ యొక్క ఏపీ పీజీ సెట్ అంటాం, ఏపీ పీజీ సెట్ 2021 5 రోజుల పాటు ఈ యొక్క ఎగ్జామ్ను మరి 22 అక్టోబర్ నుంచి 26 అక్టోబర్ వరకు సుమారు 15 సెషన్స్లో 14 సెషన్స్లో నిర్వహించుకోవడం జరిగింది. ఈ కోవిడ్-19 ప్రోటోకాల్స్ అన్నీ పాటిస్తూ 2 సెషన్స్ వారీగా మరి ఈ యొక్క పరీక్షను ఆన్లైన్ ద్వారా నిర్వహించిన తర్వాత 2 వారాల్లోనే, అంటే లాస్ట్ ఎగ్జామ్ 26 అక్టోబర్ అయితే మరి ఈరోజు 9 నవంబర్, సో 2 వారాల్లో ఈ యొక్క పరీక్ష ఫలితాలని వెల్లడిస్తూ ఉన్న మరి పరిస్థితి ఈరోజు మనం చూస్తున్నాం. మరి ఈరోజు ఈ యొక్క పరీక్ష ఫలితాల ఈ అనౌన్స్మెంట్కు యాప్సీ చైర్మన్ గారు ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి గారు, అట్లాగే ఈ యొక్క ఎగ్జామ్ను మరి ఈ సంవత్సరం యోగి వేమన యూనివర్సిటీకి అప్పగించడం జరిగింది నిర్వహించడానికి. వారు చాలా సమర్థవంతంగా మరి ఈ యొక్క పరీక్షను రికార్డ్ టైంలో నిర్వహించి ఫలితాలు కూడా మరి ప్రకటించడం చాలా సంతోషకరం. మరి ఈరోజు దానికి సంబంధించినటువంటి మరి యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ సూర్యకళ మేడం గారు ఇక్కడ ఉన్నారు, అట్లాగే సెక్రటరీ యాప్షి అండ్ దెన్ వైస్ చైర్మన్ ప్రొఫెసర్ రామ్మోహన్ గారు యాప్షి, అట్లాగే మెంబర్స్, మరి కన్వీనర్ గారు కన్వీనర్ ఈ యొక్క ఏపీ పీజీ సెట్ ప్రొఫెసర్ నజీర్ గారు మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ఇక గణాంకాలకు వస్తే ఈ యొక్క పరీక్షను సుమారు 39,856 మంది విద్యార్థులు ఈ యొక్క పరీక్షను మరి తీసుకోవడం జరిగింది. వివిధ స్ట్రీమ్స్లో, అంటే ఇంగ్లీషు, ఎకనామిక్సు, హ్యుమానిటీసు, కామర్సు, లైఫ్ సైన్సెస్, బాటనీ, అంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో, ఎంఏ కానివ్వండి, ఎంఎస్సి కానివ్వండి, ఎంకామ్ కానివ్వండి, మరి దీనికి సంబంధించినటువంటి ఈ కోర్సుల్లో ప్రవేశానికి 39,856 మంది విద్యార్థులు అప్లై చేసుకుంటే 35,573 మంది పరీక్షను తీసుకోవడం జరిగింది. అంటే సుమారు 87% స్టూడెంట్స్ దీంట్లో మరి అపేర్ అవ్వడం జరిగింది. ఇక పరీక్ష ఫలితాలకు వస్తే ఈ 35,000 మంది గాను 24,164 మంది విద్యార్థులు ఈ పరీక్షలో మరి అర్హత సాధించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తూ, పాస్ పర్సంటేజ్ ఈజ్ 76.44%. 76% మంది విద్యార్థులు ఈ యొక్క పీజీ సెట్లో అర్హతను సాధించడం జరిగింది. వారి ర్యాంకులను బట్టి, వారి యొక్క ఆప్షన్స్ని బట్టి వివిధ యూనివర్సిటీస్లో అడ్మిషన్ ప్రక్రియను కూడా మరి త్వరలో చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇందులో మరి అత్యధికంగా మహిళలు మరి ఉత్తీర్ణత సాధించడం జరిగింది. ఈ యొక్క 24,000 మందిలో 14,000 మంది మరి మహిళలు ఉండగా 10,000 మంది మరి పురుషులు ఉండడం గమనార్హం. మరి ఈ యొక్క ఏపీ పీజీ సెట్ ప్రత్యేకతలకు వస్తే, గతంలో మనం చూసాం
ఈ యొక్క ఏపీ పీజీ సెట్ సంబంధిత యూనివర్సిటీస్ అంటే ఎస్వి యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, నాగార్జున యూనివర్సిటీ కానివ్వండి, ఇట్లాగా మరి ప్రభుత్వ మరి పరిధిలో నడుస్తున్నటువంటి ఈ యూనివర్సిటీస్ ఎవరికి వాళ్ళు ఈ యొక్క పరీక్షను నిర్వహించుకుంటూ ఈ యొక్క పరీక్ష ఆధారంగా వాళ్ళ యూనివర్సిటీ కాలేజ్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి అనుబంధ కాలేజీలు కానివ్వండి, వాటిలో ప్రవేశానికి వాళ్ళే ఆ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థుల మరి మెరిట్ ఆధారంగా అడ్మిషన్స్ చేపట్టేవాళ్ళు. సో దీనివల్ల విద్యార్థులకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. అంటే ఒక విద్యార్థి ఆంధ్ర యూనివర్సిటీలో చేయాలనుకుంటాడు ఒక కోర్సు, లేదు ఒక యూనివర్సిటీలో ఇంకొక కోర్సు బాగుంది పీజీ కోర్సు, ఎస్వి యూనివర్సిటీలో ఒక కోర్సు, ఈ విధంగా 2-3 యూనివర్సిటీస్లో మరి అప్లై చేసుకోని మరి అది అక్కడ ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటే ప్రత్యేకంగా సపరేట్గా పరీక్ష ఏ యూనివర్సిటీలో మరి కోర్సు చదవాలనుకుంటున్నారో ఆ యూనివర్సిటీలో పరీక్ష రాయాల్సినటువంటి పరిస్థితి ఉండేది. చాలా ఇబ్బందులు. విద్యార్థి మరి ఇన్ని యూనివర్సిటీస్లో మోర్ దెన్ 2 యూనివర్సిటీస్ ఉంటే చాలా కష్టం, మోర్ దెన్ 3 యూనివర్సిటీస్ ఉంటే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు. పరీక్ష రాసిన తర్వాత కూడా మళ్ళీ కౌన్సిలింగ్, ఆ పరీక్ష ఉత్తీర్ణత సాధించిన తర్వాత అడ్మిషన్స్ గురించి కూడా మళ్ళీ ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ యొక్క కౌన్సిలింగ్ షెడ్యూల్కు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి పరిగెత్తే పరిస్థితి ఉండేది. సో ఈ విధంగా డబుల్ ట్రబుల్. అంటే పరీక్ష రాయడం ఒక ప్రాబ్లం అయితే మళ్ళీ కౌన్సిలింగ్ అటెండ్ అవ్వడం మళ్ళీ ఒక ప్రాబ్లం, మళ్ళీ కోర్సుల అవైలబిలిటీలో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ఈరోజు వాటన్నిటినీ ఆ యొక్క ఇబ్బందుల్ని అన్నింటినీ అధిగమిస్తూ సాంకేతిక పరిజ్ఞానాన్ని మరి ఈరోజు వాడుకుంటూ మరి యాప్షీ ఈరోజు ఒక సంస్కరణలు తీసుకొచ్చి ఈ సంవత్సరం నుంచి ఇక ఒక కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ ఒకటి నిర్వహిస్తాం. దాని పేరు ఏపీ పీజీ సెట్ 2021 అని దాన్ని మరి నామకరణం చేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ను కామన్ పోర్టల్లో పెట్టి దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా ఈ యొక్క యాప్సీ వెబ్సైట్లో పెట్టి ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం కానివ్వండి, కీ అంటే ప్రిలిమినరీ కీ రిలీజ్ చేయడం కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే ఆబ్జెక్షన్ తీసుకొని ఫైనల్గా ఈరోజు 9వ తారీఖున రిజల్ట్ డిక్లేర్ చేయడానికి అన్ని మరి డేట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ పూర్తి పారదర్శకంగా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఒక్కరోజు కూడా అటు ఇటు కాకుండా పూర్తిగా ఆ షెడ్యూల్ను ఈరోజు తూచా తప్పకుండా అమలు చేస్తూ ఈరోజు ఈ యొక్క ఫైనల్ రిజల్ట్ను అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మరి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈరోజు మన ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి అనేకమైన సంస్కరణలు ఉన్నత విద్యలో ముఖ్యంగా ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం కోర్సెస్ ఏవైతే ఉన్నాయో మరి అండర్ గ్రాడ్యుయేషన్ దానికి సంబంధించి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్ కానివ్వండి, అట్లాగే కామన్ కరికులం కానివ్వండి, అట్లాగే నైపుణ్యతలను మన పెంపొందించే విధంగా ఈ యొక్క ఇంటర్న్షిప్ కానివ్వండి, ఈ యొక్క కామన్ సిలబస్ కానివ్వండి, అనేకమైన సంస్కరణలు ఈ మధ్య చేపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు దీని ద్వారా విద్యార్థులకు మరి చాలా వరకు ఎంతో మేలు కలిగే విధంగా పారదర్శకంగా ఎక్కడ కూడా ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా ఈరోజు ఈ యొక్క పరీక్షలను మరి నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఇక ఈరోజు ఈ యొక్క ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడంలో సహాయ సహకారాలు అందించినటువంటి మరి వ్యక్తులందరికీ ముఖ్యంగా చైర్మన్ యాప్షీ, వైస్ ఛాన్సలర్ యోగి వేమన యూనివర్సిటీ కడప, chairman APPG set, and she is also the chairman for the APPG set 2021, secretary APSHI, special officers, CETs, officials of APSHI, district administration, police officials, convener APPG set, teaching and non-teaching staff of Yogi Vemana University, team of subject experts, chief superintendents, special observers,
ఇన్విజిలేటర్స్, ఏపీ పీజీ సెట్ కన్వీనర్స్, కోఆర్డినేటర్స్, మరి టీసీఎస్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ టీసీఎస్ అయాన్ మరి వాళ్ళకి ఈ యొక్క ఏపీ పీజీ సెట్ ఎగ్జామినేషన్ను చాలా విజయవంతంగా ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించినందుకు మరి ప్రభుత్వం తరఫున వారందరికీ అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ యొక్క ర్యాంకులను అన్నిటినీ ఈ వెబ్సైట్లో ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఆ వెబ్సైట్ మరి పాస్వర్డు తర్వాత సీడీలు ఈరోజు మరి పత్రికా మిత్రులకు మరి మీడియా వాళ్ళకు కూడా అందరికీ కూడా అందుబాటులోకి మరి ఇస్తాం, దాన్ని కూడా రిలీజ్ చేస్తాం. మరి ఈరోజు ఈ యొక్క సీడీను మరి లాంచ్ చేస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్. మేడం గారికి పెట్టారు రామోహన్ గారు అంత పక్కా చేస్తారు. ఓకే, పాస్వర్డ్ ఏం లేదా? దీనికి సంబంధించినటువంటి పాస్వర్డ్ 112021 112021. ఇది ఆల్ఫా న్యూమరిక్ కదా? న్యూమరికేనా? న్యూమరిక్. థ్యాంక్ యూ. టాప్ ర్యాంకర్స్ రిలీజ్ చేస్తాం. చదవరు 26 పేర్లు చదివేది. రైట్, అది బెస్ట్. దట్స్ బెటర్. దట్స్ గుడ్. లెట్ దెమ్ హ్యావ్ ది హ్యాపీనెస్. టాప్ ర్యాంకర్స్ ఇన్ ఆల్ ది పీజీ స్ట్రీమ్స్ అంటే డిపార్ట్మెంట్ వైజ్ ఓన్లీ 1 ర్యాంక్ చెప్తాను. టాప్ ర్యాంక్ ఓన్లీ 1 ర్యాంక్. స్టార్ట్ కదా సార్? మేడం ఓకే. టాప్ ర్యాంకర్స్. ఫస్ట్ ర్యాంక్ జువాలజీ స్ట్రీమ్ డొంకాడ స్వాతి లక్ష్మి. ఎఫ్ఎన్ఎస్ చల్లా నిఖిలారెడ్డి ఫస్ట్ ర్యాంక్. కెమికల్ సైన్సెస్ ఫస్ట్ ర్యాంక్ సాహిల్ మొండెల్. ఫిజికల్ సైన్సెస్ ఫస్ట్ ర్యాంక్ సిరుగుడి సాయి గౌతమ్. మ్యాథమెటికల్ సైన్సెస్ ఫస్ట్ ర్యాంక్ కాకరపర్తి భావన ఫణిప్రియ. కంప్యూటర్ సైన్స్ ఫస్ట్ ర్యాంక్ గాజుల లక్ష్మీ ప్రసన్న. స్టాటిస్టిక్స్ ఫస్ట్ ర్యాంక్ తెడ్లపు చంద్రలిఖిత. జియాలజీ ఫస్ట్ ర్యాంక్ బోరుసు సత్య డేవిడ్ రాజు. సైకాలజీ ఫస్ట్ ర్యాంక్ మర్రి శ్రీనిజ మెహర్ ప్రసాద్. ఎలక్ట్రానిక్స్ ఫస్ట్ ర్యాంక్ మిరియాల సుష్మాంజలి. పాలిమర్ సైన్స్ ఫస్ట్ ర్యాంక్ మల్లారెడ్డి చరిత. జనరల్ ఫస్ట్ ర్యాంక్ చెప్పా వెంకటేష్. ఇంగ్లీష్ ఫస్ట్ ర్యాంక్ భూసం మోడా ప్రణతి. తెలుగు ఫస్ట్ ర్యాంక్ పూర్ణపర్తి లక్ష్మీ సింధూజ.
హిందీ ఫస్ట్ ర్యాంక్ పోలేటి షర్మిల, ఉర్దూ ఫస్ట్ ర్యాంక్ షేక్ సమీరా, ఎకనామిక్స్ ఫస్ట్ ర్యాంక్ నిమ్మకాయల యువ కిరణ్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ మర్రపు హర్షవర్ధన్ ఫస్ట్ ర్యాంక్, హిస్టరీ నిద్దాన వెంకటలక్ష్మి, పొలిటికల్ సైన్స్ ఫస్ట్ ర్యాంక్ గద్దం విలియం కేరీ, కామర్స్ ఫస్ట్ ర్యాంక్ నిధి కుమారి, ఎడ్యుకేషన్ ఫస్ట్ ర్యాంక్ చలపతిరావు మేడికొండ, లైఫ్ సైన్సెస్ ఫస్ట్ ర్యాంక్ షేక్ షహినూర్, బాటనీ ఫస్ట్ ర్యాంక్ మల్లిశెట్టి విష్ణుసాయి, సెరికల్చర్ ఫస్ట్ ర్యాంక్ కాలే సుష్మిత. 16. సో అవుట్ ఆఫ్ ఏంటమ్మా 17 అవుట్ ఆఫ్ 26, ఆల్మోస్ట్ మోర్ దెన్ 50%. ఫస్ట్ 16 అంటే అవుట్ ఆఫ్ 26 అంటే మోర్ దెన్. సో 60% ఆఫ్ ది ఫస్ట్ ర్యాంక్స్ ఆర్ బ్యాక్డ్ బై ఉమెన్. సో లేడీస్ హ్యావ్ డన్ వెరీ వెరీ వెల్. సో థ్యాంక్ యూ. అంత రిజర్వ్. తర్వాత దీంట్లో ఇంకొక కొన్ని గణాంకాలు ఏంటంటే టాప్ ర్యాంకర్స్లో 16 మంది మరి బీసీ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి మరి విద్యార్థులు ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా బీసీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు 16 టాప్ ర్యాంకర్స్ ఉన్నారని కూడా మరి తెలియజేస్తా ఉన్నాం. ఏమన్నా తర్వాత ఉంది కదా, తర్వాత సెషన్ వేడి ఉంది. కౌన్సిలింగ్ డేట్ అమ్మ, కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? చేస్తాం ఇమీడియట్గా. లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ అనౌన్స్ చేస్తాం. Third or fourth week? Third. Good afternoon. Honorable Minister of Higher Education, Dr. Adimulap Suresh Garu, respected Special Chief Secretary Higher Education Government of AP, Sri Satish Chandra Garu, APSHI Chairman Professor K. Hemchandra Reddy Garu, Vice Chairman APSHI Professor K. Ramohan Garu, and Vice Chairman APSHI Professor T. Lakshmamma Garu, Secretary APSHI Professor Sudhir Prem Kumar Sir Garu, Special Officer SET Professor Sudhir Reddy Garu, and Vice Chancellors of all state funded universities, and Professor Y. Nazir Ahmad, Convener APPG SET Print and Electronic Media. A very good afternoon to all of you. So on this very special occasion of ABPG SET 2021 results releasing event, I profusely thankful to the Honorable Minister of Higher Education, Dr. Adimulap Suresh Garu, respected Special Chief Secretary Satish Chandra Garu, and APSHI Chairman Professor K. Hemchandra Reddy Garu for their trust and belief in the capabilities of the Yogi Vemana University, and for entrusting the responsibility of conducting APPG SET 2021 for the first time in Andhra Pradesh state. Indeed, it is a very nice to receive excellent cooperation from Professor Sudhir Reddy Garu, Special Officer SET, APSHI in executing the APPG SET 2021 works in a hassle-free way. I am very thankful for receiving great cooperation from all the Vice Chancellors and other concerned officers of APPG SET 2021 in conducting the SET without any major difficulties. Thank you all. So it is the right time to thank Professor Nazir Ahmad, Convener APPG SET 2021, and his team for their dedicated efforts in making APPG SET 2021 as a remarkable success. So I particularly feel happy and privileged to participate in this task entrusted by the government of Andhra Pradesh, and thank you all once again for your excellent cooperation in making the APPG SET as a grand success. Thank you.
సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.